Thank you so much. Thank you, Mama Manvita Reddy. జిల్లా అధ్యక్షుల వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం సార్. సాదర ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. So green energy is something that is going to contribute. It is the future. It is the future of the globe, and it is going to contribute. It is going to contribute to in our fight with the global warming. Green energy in Kadapa. We have, as of now, already commissioned 2,000. ఎక్కడైతే భూమి పుష్కలంగా ఉంటుందో, ఎక్కడైతే నీరు అందుబాటులో ఉంటుందో, అలాగే ఎక్కడైతే ఎనర్జీ అత్యంత చౌకగా అత్యంత కూడా దాన్ని పెద్దది చేయకుండా చిన్నదిగా ఉంచి అందరినీ కాపాడడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి ఆహ్వానిస్తున్నాను సార్. ప్లీజ్ వెల్కమ్. అలాగే వారితో పాటు పెద్దలు పనిలో చూపించాలి. అది మన కూటమి ప్రభుత్వం చెప్పింది. అందుకే ఈ 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ. ఈ సభని జ్ఞానజ్యోతి గమనించుకున్నటువంటి అత్యంత సహజ సంపద ఈరోజు మన సూర్యరశ్మి, అలాగే మన ప్రాంతంలో మీదుగా వీస్తున్నటువంటి గాలి, వీటిని మనకు అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతోటి మారినటువంటి సందర్భంలో మనకి అపారమైనటువంటి సహజ సంపద అంటే ఇప్పటి వరకు మనం సహజ సంపద అంటే భూమి, నీరు లేదా ongoing capacity with investment of 98,035.88 crores. దీంట్లో సుమారుగా 1,07,000 కోట్ల రూపాయలు ఈ యొక్క కేవలం ఈ యొక్క రంగంలోనే పెట్టుబడులు రావడమే కాకుండా అవి కాగితాలకి పరిమితం కావడం కాదు, భూమి పైన మనకి శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగాను, అదేవిధంగా దేశంలో చైర్పర్సన్ షేక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాలు తెలియజేద్దాం. అలాగే వారితో పాటు సిపి శ్రీనివాసులు రెడ్డి గారు, టీడీపీ రీజనల్ కోఆర్డినేటర్, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే శ్రీ శంకర శ్రీనివాసులు గారు, జనసేన జిల్లా ప్రెసిడెంట్, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా మీ కరతాళ ధ్వనులు అందించి వారిని కూడా ఆహ్వానం పలుకుదాం. డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ గారు ఇంకా వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేక ఆహ్వానంతో పైకి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రొద్దుటూరు, అలాగే వారితో పాటు పెద్దలు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు, శాసనసభ్యులు మైదుకూరు, అలాగే వారితో పాటు యువ నాయకులు శ్రీ పుత్ర కృష్ణ చైతన్య రెడ్డి గారు, శాసనసభ్యులు కమలాపురం, అలాగే వారితో పాటు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు శ్రీ భూపేష్ సుబ్బరామరెడ్డి గారు, అలాగే వారితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ జె వెంకట సుబ్బారెడ్డి గారు, అలాగే వారితో పాటు జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ సంబంధించినటువంటి మెగా చెక్, అలాగే పిఎం స్వానిధికి సంబంధించినటువంటి మెగా చెక్, 5 మెగా చెక్ ని గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి, సవితమ్మ మేడం గారు, అలాగే వారితో పాటు ప్రభుత్వ విప్ శ్రీ చదిప్రాల 2400
2 సంవత్సరాల డబల్ ఇంజన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 12 అంటే ఎన్డీఏతో కూడిన మోడీ గారి ప్రభుత్వం, పుష్కర ప్రభుత్వం బ్రహ్మాండంగా జరిపాం. ఇక్కడ కూడా విచ్చేసిన మీకు అందరికీ, వేదిక మీద పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం చెప్తూ, ఒకే కోరిక, వాళ్ళు 12వ తేదీ 16వ తేదీ వైఎస్ఆర్ వాళ్ళు ఒక ర్యాలీ సభలు ఏర్పాటు చేసినారు. అది ఎట్లుందంటే ఆ ప్రభుత్వానికి తేడా. వాళ్ళకు మార్కులు తక్కువ, రిమార్కులు ఎక్కువ. మార్కులు తక్కువ, రిమార్కులు ఎక్కువ. ఈ ప్రభుత్వానికి మార్కులు ఎక్కువ, రిమార్కులు తక్కువ. అదే కాకుండా నేను మొన్న మా వాళ్ళకు చెప్పిన విషయం, చాలామంది పిల్లలు ఉన్నారు 60 నెలల బాల్ అంటే క్రికెట్ భాషలో 60 ఓవర్ల మ్యాచ్. వాళ్ళు 60 ఓవర్లు 10 అవుట్లైనా, అంటే క్రికెట్లో 10 అవుట్లు ఉంటాయి, 10 అవుట్లైనా ఎన్ని రన్లు కొట్టారో అంతకంటే భిన్నంగా ఈ 24 ఓవర్లో ఒక్క అవుట్ కాకుండా మన ప్రభుత్వం సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, విశ్వాసం కానీ, నమ్మకం కానీ ఎక్కువ కల్పించిన విషయం మీరందరూ హృదయపూర్వకంగా ఎస్ అంటే చేతులెత్తి చెప్పాల్సిందిగా కోరుతున్నా. చెప్పినట్టు కొన్నాళ్ళు బెంగళూరు, కొన్నాళ్ళు తాడేపల్లి, కొన్నాడు హైదరాబాద్. అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నేను అదంతా చాలా సన్నిహితంగా ఉన్నా. వరదరాడి గారు ఉన్నారు, మేమంతా కాంగ్రెస్ పార్టీలో. ఎప్పుడు డబ్బు 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 డబ్బు, కనికరము లేని, ఇక్కడ పుణ్యతలు ఉన్నారు, కనికరము లేని కనకరాజు. అంటే అతనికి డబ్బు కావాలా, రాజరికం కావాలా, ప్రభుత్వం పట్టదు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు నేను వస్తా అని. మొన్నే చేశారు వాళ్ళు 11. ఆ 11 స్థానాలను ఇక్కడుండే ఈ కడపలో 2 గెలిచినాం, ప్లస్ ఎంపీ గెలిచారు వాళ్ళను. ఆ స్థానాలను గుంజాల్సిన అవసరం మనకు ఉందా లేదా? ఉందంటే చేతులెత్తాలి. మనం ఇక్కడికి వచ్చాడు, అందరు ఇక్కడికి వచ్చినాడు, ఊరికి ఇక్కడ చేయొత్తే కాదు, ప్రజల్లో చెప్పాలి. లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచాం, అభివృద్ధి చేస్తాం, ఈ జిల్లాలో అభివృద్ధి చేస్తాం. అమరావతి మోడీ గారు వచ్చి స్టార్ట్ చేసినారు, మళ్ళీ రీస్టార్ట్ చేసినారు. ఫైనల్ చేసే బాధ్యత కూడా మోడీ గారిది. అదే కడప నాది కడప ఉన్నాడు కదా, ఆ కడపలో ఉండే అవినాష్ రెడ్డి, అతను వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు వాకిట్లో నిలబడి అతని యొక్క శవాన్ని కరిగించిన విషయం వాస్తవం కదా. మధ్యాహ్నం వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చెప్పినట్ట నేను బీటెక్ రవి ఇప్పుడుండే ఆ పార్టీ నుండే సతీష్ రెడ్డి దూరి పొడిచి పెట్టామట. ఇది నిజమేనా? చెప్పాలా? మీరు రెస్పాండ్ కావాలా? ఆ రోజు అది గుండెపోటు అన్నాడు అవినాష్ రెడ్డి గారు. వాళ్ళమ్మ ఇంకో గుండెపోటు అన్నాడు తన పేరు కోసం. ఒకనాడు వైజాగ్లో అన్నాడు కత్తిపోటు అని, ఎలక్షన్ల ముందరగా రేపపోటు అన్నాడు, ఇప్పుడేమన్నాడు వెన్నుపోటు అన్నాడు. మీ బతుకే పోటు అని చెప్పే బతుకు వైఎస్ఆర్ పార్టీదే కాదా? మీరు కొడతారా? ఈ పోటు పోవాలా? ప్రజలకు సంక్షేమం జరగాల. భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఈ 2 ఏళ్ల పరిపాలన ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఏ విధంగా పాలన సాగిందో మీ అందరికీ తెలుసు. ఒక సైడు నిరంకుశంగా, ఒక సైడు ఆర్థిక పరిస్థితిని పూర్తిగా కుదేలు చేయడం, అదేవిధంగా ఎక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో పూర్తిగా విఫలమైంది. అంటే ఉన్న ఉద్యోగస్తులకు టయానికి జీతాలు ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. అట్లనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం విఫలమైందని గత ప్రభుత్వం తెలియజేస్తూ, కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా సుపరిపాలన జరుగుతుందో మీ అందరికీ దృష్టిలో ఒక్కసారి మీ అందరికీ తెలియజేయాలని చెప్పి ఈ విజయోత్సవ సభ జరుపుకుంటున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్ల సుపరిపాలన ఇంత ఘనంగా ఏర్పాటు చేసి వేదిక పైన అందరూ సహకరించి కూటమి నాయకులు, అధికారులు అందరూ కలిసి ఈ రోజు మరి రాష్ట్రంలో, భారతదేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మన రాయలసీమలో కడప నంబర్ 1 గా అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నా. నిజంగా చాలా గర్వంగా ఉంది. కడప ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ రోజు నేను ఘనంగా ఈ కార్యక్రమాల అధికారులతోనూ, ఎమ్మెల్యేలతోనూ సహకారంతో మేము ఇంత
సూపర్ 6 పథకాలు. ఈరోజు మన అధినేత, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు కూడా మనకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇంటింటికి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో మనం ఏం అభివృద్ధి చేయగలమన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఒక పక్క మాధవ్ గారు చెప్తున్నారు. ధైర్యంగా కూటమి నాయకులు గ్రామాలు లేకపోయి మేము ఈ ఊరికి రోడ్డు వేసాం, మేము తల్లికి వందనం ఇచ్చాం, ఈరోజు మరి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, దీపం 2 ఇచ్చాం, అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అన్ని ఒక్కొక్కటిగా మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లా వాసిని, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను కడప జిల్లా బిడ్డనే, నేను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకొని ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడపకి ఏం చేశాడో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రశ్నిస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రండి, 5 సంవత్సరాలు మీరేం చేశారో, మరి ఈ రోజు మీ కడప జిల్లాకు మీరు ఏం చేశారో, మీ పులివెందులకు ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు పెన్షన్ పెంచడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది మన చంద్రన్న. మరి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది జగన్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి బ్యాచ్. ఈ రోజు మేము ఆ రోజు ధైర్యంగా చెప్పాం, అయ్యా ఎంతమంది పెన్షన్ దాకా మేము ఎవరు పెన్షన్లు పీకలేదు. 4 లక్షల పెన్షన్లు పీకి 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మన అధినేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామన్నాం. గత బ్యాలెన్స్ మనం ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ 3000తో పాటు 4000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. వీళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడతారా? పెన్షన్లకు వెన్నుపోటు పడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నా. కడప నాడి ఒంటరి చెప్తున్నా. మరి వెన్నుపోటుదారుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ అని చెప్తున్నా. ఏం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లి అమ్మఒడి, నేను బిడ్డలందరికీ మేనమామ అని చెప్పారు. మరి ఎంతమందికి ఇచ్చారండి అమ్మఒడి? ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం, కూటమి నాయకులు, కూటమి కూటమి ప్రజాప్రతినిధులు తల్లికి వందనం ఎంత మందికి ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చిన ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఒక పిల్లలకి మన విద్యాశాఖ మంత్రి, విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి, మరి ఒక పక్క తల్లికి వందనం అందజేస్తూ మెగా డిఎస్సీని ఇస్తూ, మళ్ళీ డిఎస్సీ ఇస్తూ, మళ్ళీ మెగా జాబ్ క్యాలెండర్ ఇస్తూ, పిల్లలకు నాణ్యతమైన విద్య ఇస్తూ, నాణ్యతమైన భోజనం ఇస్తూ, నాణ్యతమైన మీలా మాకు ఫోటోలు పిచ్చి లేదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు మీద ఒక కిట్ స్కూల్ బ్యాగ్ ఇచ్చి ఈరోజు పిల్లలకి నాణ్యతమైన విద్య, నాణ్యతమైన భోజనం, ఒక పక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు. మరి పిల్లలకు వెన్నుపోటు పడిచింది ఎవరని నేను అడుగుతున్నా, మీరు కాదా వైసీపీ పార్టీ నాయకులని నేను ఈరోజు అడుగుతున్నా. మరి అన్నదాత సుఖీభవ, ఈరోజు మీరు ఆ రోజు ఎంత చెప్పారు అన్నదాత సుఖీభవ, ఎంత ఇచ్చారు? ఈరోజు మేము అన్నదాత సుఖీభవ ఇచ్చాం. డ్రిప్ ఇచ్చింది మేము, స్ప్రింక్లర్లు ఇచ్చింది మేము, పనిముట్లు ఇచ్చింది మేము, ఈ రాయలసీమకు నీళ్ళు ఇచ్చింది కూడా మా చంద్రన్న కూటమి ప్రభుత్వమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు హార్టికల్చర్ హబ్గా ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ 1,00,000 కోట్లతో ఈరోజు మన రాయలసీమని సస్యశ్యామలం చేస్తున్నది మన కూటమి ప్రభుత్వం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు ఇవన్నీ తెలియజేస్తున్నామంటే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొంతమంది పని చేసేకి చేత కాకపోయినా సిద్ధాలు ఎక్కువ చేస్తుంటారు. వెన్నుపోటు తినాలని ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు ఎవరు స్పందించకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏ విధంగా ఉందో మేము చూస్తున్నాం. దీపం 1, దీపం 2, ఆయనకి గ్యాస్ రేట్లు పెంచడం తెలుసు. మన చంద్రన్న ఉచితంగా 3 సిలిండర్లు, ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు ఇచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు నిజంగానే డిప్యూటీ సీఎం గారికి ఆంధ్రప్రదేశ్ తరఫున మనం ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి ఈ రోజు ఒక పక్క
స్వగ్రామానికి వెళ్ళే గొప్ప అవకాశం మన స్టార్టప్ కడప మన కడపలోనే ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. స్మార్ట్ కిచెన్ ఈరోజు నాణ్యతమైన విద్య ఇస్తూ నాణ్యతమైన భోజనం ఇవ్వాలి, అది హైజెనిక్ ఫుడ్ ఉండాలి, దానితో పాటు సన్న బియ్యం అందజేస్తూ మరి రాష్ట్రంలోనే మనకు ఒక ప్రత్యేకతగా గుర్తింపు కల్పించిన మన కలెక్టర్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఈ రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఈరోజు రెన్యూబుల్ ఎనర్జీలో 1,07,000 కోట్లతో మరి ఈరోజు పెట్టుబడిదారులు వచ్చారు. JSW కావచ్చు, అయ్యా వైసీపీ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నాం, మేము 3 సార్లు టెంకాయ కొట్టలేదు, 3 సార్లు మేము టెంకాయ కొట్టలేదు, మేము JSW పనులు జరుగుతున్నాయి. ఈరోజు మరి నా డిపార్ట్మెంట్కి సంబంధించిన బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, ఈరోజు వెళ్ళి చూడండి. మీరు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలను ఓట్లు వేయించుకొని బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు చదువుకున్న స్కూల్స్ని గాలి వదిలేస్తే ఈరోజు మేము అన్ని హాస్టల్స్ రెనోవేషన్స్ చేస్తున్నాం, నాణ్యతమైన విద్య అందజేస్తున్నాం. దానితో పాటు మరి పులివెందుల్లో కూడా మరి ఎంజేపీ స్కూల్ వాళ్ళు గాలి వదిలేస్తే మరి పెద్దలందరూ కోరిక మేరకు 9 కోట్ల రూపాయల నిధులు కూడా ఇచ్చి దాని దగ్గరలోనే బీసీ బిడ్డలకు అంకితం చేయబోతున్నాం. అంతేకాకుండా మైదుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఎంజేపీ గురుకుల పాఠశాలలు పూర్తి చేసి మరి బిడ్డలకు అంకితం చేశాం. మైదుకూరు ఎమ్మెల్యే కోరిక మేరకు ఇంటర్మీడియట్ అప్గ్రేడేషన్ కావాలంటే నిన్నటి రోజే జీవో ఇచ్చామంటే బీసీ బిడ్డలపై ఉన్న చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరి మన డిప్యూటీ సీఎం మన నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. నేను తెలియజేసేది ఒకటే, ఎందుకు చెప్పినవే చెప్తామంటున్నారంటే చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చర్చ జరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చెప్తున్నాం. ఈరోజు రాయలసీమలో పండే పాడి పంటలతో పాటు ఈరోజు హార్టికల్చర్ కూడా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ప్రపంచంలోనే మన రాయలసీమలో పండే పంట, ముఖ్యంగా కడపలో పండే పంటకు నాణ్యత ఎక్కువ అంటే ఆ విజనరీ లీడర్ ఆ స్థాయికి తీసుకొచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్. గర్వంగా మనం చెప్పగలం. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే, ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో కూడా మీరు పూర్తి పార్టిసిపేట్ చేయండి. దొంగోట్లు, దొంగ పనులు చేసే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. మనకు తెలుసు, బై ఎలక్షన్ జరిగినప్పుడు బస్సుల్లో దొంగోట్లు వేయించారు. ఇప్పుడు ఆ సినిమా లేదు. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ వచ్చింది. ప్రతి ఒక్క లీడరు, కూటమి నాయకులు, ప్రజలు అందరూ ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ లో మీ ఓటును మీరు క్లారిఫై చేసుకొని మరి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లోనూ మనం అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. కాబట్టి నేను మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మరి చరిత్ర తీసుకుంటే మన ప్రధానమంత్రి గారు మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి గుజరాత్లో 9 సార్లు ఒకే పార్టీ అంటే బీజేపీని అధికారంలో ఉండటం వల్ల ఈరోజు గుజరాత్ ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి 12 ఏళ్ల సుపరిపాలనలో మరి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక ప్రత్యేకతమైన గుర్తింపు చేస్తూ మరి యువతకు పునాదులు వేస్తున్నారు, మహిళా శక్తిగా మారుస్తున్నారు, మరి పరిశ్రమలు వస్తున్నాయి. అంటే అభివృద్ధి అనే విత్తనాలని మన ప్రధానమంత్రి గారు నాటుతున్నారు. ఆ అభివృద్ధి అనే విత్తనం మరి చెట్టే కావాలంటే కంటిన్యూస్ గా ఒక ప్రభుత్వమే ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో మనం వెళ్తాం. చాలా మంది మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి బాధ ఉంది. వైసీపీ పార్టీ వాళ్ళేమో రబరబా నరుగుతామంటారు, మీరేమో వద్దు మనం అభివృద్ధి చేద్దాం, మనం క్రమశిక్షణ పార్టీలో ఉందామని మీరంటారు. అంటే ఎప్పుడైనా నిజమే గెలుస్తుంది, అభివృద్ధికి ప్రజలు సహకరిస్తారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు అధికారులు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇచ్చాం. కాబట్టి నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కోరుకునేది ఒకటే, మరి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆశీర్వాదంతో పోలవరం, ఒక పక్క అమరావతి, ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఈరోజు మనం పరుగులు పెడుతున్నాం. కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే నిరంతరం కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాయలసీమ గురించి అవగాహన ఉన్న వ్యక్తి, ఏ కాలం నుంచి ఏ కాలంకి నీళ్లు పోతాయి, ఇక్కడ ఏ పరిశ్రమ పెడితే ఎంతమందికి ఉపాధి కలగాం, ఇక్కడ ఏ పంట పండుతుందో, ఎవరికి ఏం కావాలో తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ మళ్ళీ కూటమి ప్రభుత్వం మనం అధికారంలో
మరొక్కసారి వేదిక పేరున్న అధికారులకు, మరి ప్రజాప్రతినిధులకు, మరి సహకరించిన ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు, మరి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం థ్యాంక్ యూ సో మచ్ మేడం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని సమగ్రంగా